హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటి స్పార్కిల్. నేను ఈరోజు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందండి. సో మన ఛానల్లో వాయిస్ ఓవర్ పరంగా కొంచెం మెరిట్గా ఉండడం కోసమని ఒక చిన్న ఎక్విప్మెంట్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. అదేంటంటే ఈ మైక్ ఒకటి ఆర్డర్ పెట్టానండి. దీని వర్కింగ్ ఎలా ఉందనేది ముందు వ్లాగ్స్లో నేనైతే మీకు చెప్తాను. ఈ వ్లాగ్ అయితే నేను 20th షూట్ చేశాను. సో 20th ఆఫ్టర్నూన్ వచ్చింది ఇది. నేను ఈవినింగ్ షూట్ చేశానండి ఇది. నెక్స్ట్ అదే రోజు నాకు చిన్న డెంటల్ ప్రాబ్లం ఉంటే డెంటల్ క్లినిక్ అయితే వెళ్ళాను. ఆఫ్టర్ దట్ ఇంటికి వచ్చేటప్పటికి అరౌండ్ 9 అయిపోయిందండి. సో ఇంటికి వచ్చేటప్పటికి ఇదిగో ఇంటి ముందు ఇలా ముగ్గు వేసి ఉన్నారు. మాకు మార్గశిర మాసం అని అంటే మా ఒరియా సాంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే నుంచి మాకు మార్గశిర మాసం స్టార్ట్ అవుతుందండి. సో 21st అనేది మా మొదటి మార్గశిర గురువారం అనమాట. సో నేను కూడా వచ్చి రాగానే ఇలా కొంచెం ఇల్లంతా మాప్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి మన గురువారం వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. మార్నింగే 5కే లేచాను. స్నానం అన్నీ చేసుకొని దీపం పెట్టేసుకున్నాను. కాకపోతే నైవేద్యాలు అనేవి మార్నింగే ప్రిపేర్ చేసుకోలేకపోయానండి. అంటే చోటీకి అలాగే మా వారికి స్కూల్ ఉంది. వాళ్ళ క్యారేజ్లన్నీ రెడీ చేసి వాళ్ళని పంపించేసినాక ఇంకా నైవేద్యాలు చేసుకుందామని మార్నింగ్ నార్మల్గా దీపం అయితే పెట్టేశాను. ఇలా ఫ్రూట్స్ ఏవి ఉంటే పెట్టాను అనమాట. నెక్స్ట్ మొదటి గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పెరుగన్నం అలాగే తోటకూర ఫ్రై అనేది పెడతాం నైవేద్యంగా. సో నేను దాంతోపాటు కొంచెం వడపప్పు ప్రసాదం అలాగే కొంచెం పరమాన్నం అయితే నైవేద్యంగా పెట్టానండి. అలాగే ఒక 5 రకాల పళ్ళు పెట్టేసుకున్నాను. ఇలా ఏదో సింపుల్గా మొదటి గురువారం అయితే ఇలా పూజ చేసుకున్నానండి. ఈ పూజలన్నీ కూడాను నేను అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నవి. అలాగే రిలేటివ్స్కి ఏవైనా డౌట్స్ ఉంటే ఇలా అడుగుతానమాట, ఏం చేయాలి ఎలా చేయాలని. నా దురదృష్టం ఏంటంటే మా మ్యారేజ్ టైంకే మా అత్తవారు స్వర్గస్థులై ఉన్నారు. నెక్స్ట్ మా తోటికోడలతో కూడా నాకు ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం అయితే రాలేదండి. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన నెక్స్ట్ ఇయరే నాకు జాబ్ కాబట్టి ఆ జాబ్ పర్పస్లో మేము ఇలా శ్రీకాకుళం వచ్చేసాము. సో పూజలన్నీ మా తోటికోడలు వాళ్ళే చేస్తుంటారు మా సొంత ఊర్లో. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉండడానికి అవ్వట్లేదులేండి, మా సొంత ఊర్లో ఉండట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల జాబ్ పరంగా బయటకు వచ్చేస్తున్నారు. సో థర్డ్ మార్గశిర గురువారం అయితే మాత్రం మా ఊర్లో అత్తవారి ఊర్లో చేద్దామని అనుకుంటున్నాను. వీలైతే ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఏదో నాకు తెలిసినట్టుగా ఇలా సింపుల్గా చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఇలా హారతి ఇద్దాము అనేసి ఇంకా హారతి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ గురువారం అంటే అదే 21st గురుపుష్య యోగం అంటండి. అంటే కార్తీక మాసం అలాగే పుష్యం నక్షత్రం గురువారం రోజు పడ్డాయి కదా, సో దాన్ని గురుపుష్య యోగం అంటారంట. ఆ రోజు చాలా బలమైన రోజు అంటండి. అంటే మనం ఆ రోజు ఏ పుణ్యకార్యాన్నైనా స్టార్ట్ చేసి అది నిర్విఘ్నంగా కంప్లీట్ అవుతుందంట. నేను నార్మల్గా ఇలా టీవీలో భక్తి ప్రవచనాలు వింటుంటే ఒక గురువుగారు చెప్పారు. అవునా, ఈ రోజుకి ఇంత మంచి బలమైన రోజా అనుకున్నాను మనసులో. అనుకుంటూ అలా హారతి ఇచ్చేసుకున్నాను. అంటే ఈరోజు 21 రావి చెట్లు కానీ లేకపోతే 21 మేడి చెట్లను కానీ నాటి వాటికి నీరు పోసి పెంచాలంటండి. అది మన జీవితంలో చాలా గొప్ప మంచి మార్పును తెస్తుందంట. అంటే 21 ట్రీస్ మనం ప్లాంట్ చేయలేకపోయినా మినిమం ఒక్కొక్కటైనా సరే, అంటే ఒక రావి చెట్టు ఒక మేడి చెట్టు అయినా సరే నాటితే మంచిదంట. నేను ట్రై చేశాను బయట, కాకపోతే రావి చెట్లు అనేవి ఎక్కడ దొరుకుతాయి ఆ మొక్కలు నాకైతే తెలియలేదు. సో నార్మల్గా ఇలా నాకు తెలిసిన చెప్పాను కదా, స్తోత్రాలు ఏవో పాడేసుకుంటూ నా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యానండి. ఇంకా ఇది ఆ రోజు ఈవినింగ్ షూట్ చేసిన వీడియో అనమాట. అంటే ఈవినింగ్ కూడాను మళ్ళీ దీపారాధన చేయాలి కాబట్టి అన్న నైవేద్యాలన్నీ తీసేసి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఉంచుకుంటూ ఇలాగా నార్మల్ దీపారాధన అయితే చేశానండి. ఇది నా సింపుల్ పూజా విధానం అండి. నెక్స్ట్ తులసికోట దగ్గర కూడా ఇలా దీపం వెలిగించాను. అంటే డైలీ దీపం పెట్టనులేండి తులసమ్మ దగ్గర, ఇలా స్పెషల్ రోజుల్లో మాత్రమే పెడతాను. అష్టలక్ష్మి మమ గ్రహధనం పురాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి
मम ग्रहधनं पुरय पुरय नमः। ॐ महालक्ष्मी नमो नमः। ॐ विष्णुप्रियाय नमो नमः। ॐ धनप्रदाय नमो नमः। ॐ विष्णुजनन्द्यै नमो नमः। ॐ महालक्ष्मी नमो नमः। ॐ विष्णुप्रियाय नमो नमः। ॐ धनप्रदाय नमो नमः। ॐ विष्णुजनन्द्यै नमो नमः। పూజ కంప్లీట్ అయినాక ఆ చోటి ఇదిగోండి ఇలా చాక్లెట్ ఓపెన్ చేసి తింటుంది. ఇది డార్క్ చాక్లెట్ అంటారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే ఇది మా వారు వాళ్ళ స్కూల్లో ఒకసారి గిఫ్ట్ చేశారంట. సో ఓపెన్ చేసి తింటుంది. ఇది చాలా ఇష్టంగా తింటుందండి సాత్వి. అంటే నార్మల్ చాక్లెట్స్ కంటే ఇవి హెల్దీ అని నేను విన్నాను. ఇది కరెక్టా కాదా ఒకసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.